నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో డాక్టర్ శశివర్ధన్ గారు ఉన్నారు, ఆర్థోపెడిక్ సర్జన్ ఉన్నారు. సో వారితో మాట్లాడదాం. ఆయన మెడికల్ సార్, ఉదయం లేవంగానే పాదం కింద పెట్టాలంటే వాళ్ళు నరకం చూస్తాను అని చెప్తారు సార్. చాలా మంది చెప్తూ ఉంటారు. మడమసూల అంటారు కదా సార్ దీన్ని. అసలు అది ఎందుకు వస్తుంది సార్? దాన్ని నివారించడానికి ఏమన్నా ఉన్నాయా? డెఫినెట్గా ఉంది అండి. దీన్ని ఇంగ్లీష్లో చెప్పాలి అంటే ప్లాంటార్ ఫేషియటిస్ అని ఒక పేరు ఉందండి. సో మెయిన్గా ప్రాబ్లం వచ్చేసరికి మన పాదంలో ఉంటుంది. మన పాదం ఎప్పుడూ ఫ్లాట్గా ఉండదు, అది ఒక కర్వేచర్ మెయింటైన్ అవుతుంది ఇట్లా. సో ఆ కర్వేచర్ని మెయింటైన్ చేసే ఒక థిక్ స్ట్రక్చర్ ఉంటుంది, బ్యాండ్ అని, ప్లాంటార్ ఫేషియా అని పేరు ఉంటుంది. సో ఆ పాదం ఎప్పుడైతే ఆ స్ట్రక్చర్లో ఎప్పుడైతే ఇరిటేషన్ ఉంటుందో, సో దానికి ఫ్లెక్సిబిలిటీ తగ్గినప్పుడు అది ఎక్కడైతే పాయింట్లో బోన్కి అటాచ్మెంట్ అవుతుందో ఆ ఏరియాలో ఒక రకంగా వాపు, నీరు వస్తాయి. సో ఆ నీరు ఓవర్ నైట్ పడుకున్నంతసేపు ఆ టిష్యూ అనేది మెల్లగా చిన్నగా అవుతుంది. సో ఆ ఏరియాలో ఎంత నీరు ఫామ్ అయ్యి అదొక రకంగా ఇన్ఫ్లమేషన్ ఫామ్ అవుతుంది. సో ఓవర్ నైట్ పడుకున్న తర్వాత కానీ, ఒక 2 hours కూర్చున్న తర్వాత కానీ, లేచిన వెంటనే అడుగు వేయంగానే అది పాదం దగ్గర స్ట్రెచ్ అయినట్టు అవుతుంది. సో అందుకని వాళ్ళకి అంత సివియర్గా పెయిన్ అనేది వస్తుంది. దాని నివారణ మార్గాలు ఏంటి సార్? సో మేజర్గా ఇది పర్టికులర్గా ఆర్థోపెడిక్ ప్రాబ్లం అని చెప్పలేము, ఇట్స్ లైఫ్ స్టైల్ ప్రాబ్లం అని అంటాం. ఎందుకు వస్తున్నాయి అనే కారణాలకి చాలా కారణాలు ఉంటాయి. ఒకటి, ఎక్కువ నిల్చుని పనిచేసే వాళ్ళకి కానీ, ఇర్రెగ్యులర్ సర్ఫేసెస్లో నడిచే వాళ్ళు కానీ, అలవాటు లేని పని సడన్గా ఎక్కువ చేయడం వల్ల కానీ, జనరల్ లెవెల్లో ఫిట్నెస్ కొంచెం తగ్గిపోయిన వాళ్ళకి కానీ, వెయిట్ పెరిగిన వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది. చాలా కామన్గా మనము ఒక 35 to 55 ఉన్న ఫీమేల్స్కి ఇది కామన్గా చూస్తాం. ఎందుకు అంటే వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ అనేది మెల్లగా తగ్గిపోతూ ఉంటుంది. వాళ్ళు ఇంట్లో పని చేసుకుంటూ ఉంటారు, వాకింగ్ తగ్గిపోతూ ఉంటుంది, మెల్లగా వెయిట్ పెరుగుతూ ఉంటారు. కొన్ని హార్మోనల్ చేంజెస్ వల్ల కూడా ఇది జరుగుతుంది. సో దీనికి నివారణ అంటే మేజర్గా కొంచెం లైఫ్ స్టైల్ చేంజెస్ అవసరం పడుతుంటాయి. సో మేజర్గా ఒకసారి క్లినికల్గా ఎగ్జామిన్ చేసుకుంటే ఎక్స్రే అవి కూడా అవసరం పడవండి. మీరు చెప్పినట్టు వాళ్ళు చాలా కామన్గా టిపికల్గా ఇచ్చే కంప్లైంట్ అదే, పొద్దున్న లేచిన మొదటి అడుగులు చాలా నొప్పి వేస్తాయి, కాసేపు నడిచాక నొప్పి తగ్గిపోతుంది. ఇవి ఎర్లీ స్టేజెస్లో ఇలా ఉంటాయి. ఇంకా సివియర్ అవుతున్న కొద్దీ వాళ్ళు ఇంకా నడిచినా కూడా నొప్పి తగ్గదు, అలాంటి స్టేజ్లో వెళ్ళిపోతూ ఉంటుంది. వీళ్ళకి ఏంటి అంటే మేజర్గా 3 చెప్తామండి. ఒకటి, కొన్ని మందులు ఇస్తాము. రెండోది వచ్చేసరికి ఫుట్వేర్, అంటే చెప్పులు, మెత్తడి చెప్పులు వాడమని చెప్తాం. ఎంసీఆర్ చెప్పులు అని దొరుకుతాయి, డాక్టర్ చెప్పులు కానీ ఏదో కానీ మెత్తడి చెప్పులు దొరుకుతాయి. సో వాళ్ళు ఒక 2-3 months వరకు బేర్ ఫుట్, అంటే చెప్పులు లేకుండా నడవకుండా ఉండమని చెప్తాం. అంటే ఇంట్లో కూడా ఒక రకమైన చెప్పులు, ఇంట్లో ఒక జత బయట ఒక జత యూస్ చేసుకుంటే మంచిదనే చెప్తాం. ఆ ఫ్రిక్షన్ కానీ, దాని మీద ఇంజురీ కానీ, ఎందుకంటే మనం ఆ మడిమ మీద అడుగు వేసినప్పుడు అదే పాయింట్లో ప్రెషర్ పడుతుంది, మన బాడీ వెయిట్ అంతా ఆ పాయింట్లో పడుతుంది. సో అందుకని ఆ పెయిన్ తగ్గడం కొంచెం డిలేడ్ అవుతుంది. సో ఇది ఒక 2-3 months పడుతుంది ప్రాసెస్. సో అన్ని రోజులు కొన్ని ఇంట్లో కూడా చెప్పులు వాడమని చెప్తాం. చెప్పులతో పాటు ఎక్సర్సైజెస్ చేయమని చెప్తాం. సో కొన్ని స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఏదైతే కండ కొంచెం టైట్ అయిపోతుందో దాన్ని స్ట్రెచ్ చేసుకోవడంలోనే దీని ట్రీట్మెంట్ అంతా ఉంది. సో ఇది ఏదో మందులు వాడినందుకు, టాబ్లెట్స్ వేసుకున్నందుకు తగ్గేది కాదు. దీన్ని స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ వాళ్ళు ఎంత చేయగలిగితే అంత తొందరగా రికవరీ ఉంటుంది. సో దీనికి ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ ఉంటాయి. మీకు యూట్యూబ్లో చూసినా కూడా చాలా రకాల ఎక్సర్సైజులు నేర్పిస్తారు. సో దాంట్లో ఒక 2-3 ఎక్సర్సైజులు మనం చేసినా కూడా చాలా వరకు రిలీఫ్ ఉంటుంది. బట్ ఇది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం డెవలప్ అవుతుంది. ఒక 6 months 1 year పడితే కానీ ఇలా స్టార్ట్ అవ్వదు. అలానే మనం 2-3 months కష్టపడితే కానీ ఇది కంప్లీట్ రికవరీ కాదు. ఓన్లీ టాబ్లెట్స్తో తగ్గేది కాదు. ఫుట్వేర్ ఒకటి, సాఫ్ట్ ఫుట్వేర్ ఒకటి, ఎక్సర్సైజెస్, స్ట్రెచెస్ ఒకటి, ఇవి చేసుకుంటే చాలా వరకు తగ్గుతుంది. ఇంకోటి చాలా మందికి చెప్పేది ఏంటి అంటే ఎర్లీ మార్నింగ్ లేచి పాదం కింద పెట్టే ముందే పాదం కొంచెం స్ట్రెచ్ చేసుకోమని చెప్తాం. స్ట్రెచ్ చేసుకొని మళ్ళీ చెప్పులు వేసుకొని నడవడము, కాసేపు బకెట్ ఆఫ్ హాట్ వాటర్లో కాలిగించి నానబెట్టడం, ఇలాంటివి చేసుకుంటే చాలా వరకు రిలీఫ్ ఉంటుంది. బట్ ఫుట్వేర్ మోడిఫికేషన్స్ ఒకటి, స్ట్రెచెస్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. కొన్ని కండిషన్స్లో మరీ సివియర్గా ఉన్న పేషెంట్స్లో 1 year 2 years నుంచి ఈ పెయిన్ ఉంది, తగ్గట్లేదు అనుకునే వాళ్ళకి ఎక్స్రేలో కూడా చిన్నగా చూస్తే ఒక బోన్ కూడా పెరగడం స్టార్ట్ అవుతుంది వాళ్ళకి. అలాంటి కండిషన్స్ వచ్చిన తర్వాత ఈ ప్రాబ్లం అంత తొందరగా తగ్గేది కాదు. బట్ అల్టిమేట్లీ అందరికీ ఎక్సర్సైజెస్ చెప్తాం. కొన్ని కండిషన్స్లో ఒక 5 to 10% పేషెంట్స్లో పెయిన్ తగ్గట్లేదు, ఏం చేసినా తగ్గట్లేదు అనే సివియర్గా పెయిన్ ఉన్న వాళ్ళకి ఒక చిన్న ఇంజెక్షన్ కూడా ఇస్తాం.
చిన్న స్టెరాయిడ్ ఇంజెక్షన్ కానీ పిఆర్పి ఇంజెక్షన్స్ కానీ ఇలాంటివి వీటి కూడా పనికి వస్తాయి. బట్ 95% ఆఫ్ ద పేషెంట్స్ ఎక్సర్సైజ్తోనే క్యూర్ అయిపోతుంది. ఓకే సార్, బైక్ డ్రైవ్ చేసేటప్పుడు సామాన్యంగా చాలా మంది చెప్పే కంప్లైంట్ ఏంటంటే బ్యాక్ పెయిన్ గురించి. డ్రైవింగ్ ఎక్కువ లాంగ్ డ్రైవ్ వెళ్తూ ఉంటారు కదా సార్, చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో తప్పదు వెళ్ళాల్సిందే. సో కాబట్టి అప్పుడు బ్యాక్ పెయిన్ చాలా ఎక్కువ ఉంటుంది అన్న వాళ్ళకి మీరు చెప్పే రీజన్ ఏం చెప్తారు, దాని కారణాలు ఏంటంటారు? బ్యాక్ పెయిన్ ఇట్ ఇస్ ఒక సైన్ ఆఫ్ వీక్నెస్ అండి. ఇప్పుడు తనకి ఓవరాల్ జనరలైజ్డ్ వీక్నెస్ తో పాటు వాళ్ళకి కామన్ గా యూజ్ చేసే మజిల్ ఇస్ బ్యాక్. వాళ్ళు బైక్ డ్రైవ్ చేసినా ఎక్కువసేపు కూర్చొని చేసే పని ఇప్పుడున్న వాళ్ళకి ఏంటంటే 1-2 hours ట్రావెలింగ్ అయితే తప్పట్లేదు. ఆఫీస్లో వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా కూడా 8 hours 9 hours సిట్టింగ్ జాబే ఉంటుంది. ఇవన్నిట్లో చూస్తే వాళ్ళు ఒక 12 hours సిట్టింగ్ ఉన్నంతసేపు కంటిన్యూస్గా యాక్ట్ చేసే మజిల్ ఇస్ బ్యాక్ మజిల్. సో ఆ బ్యాక్ మజిల్లో స్ట్రెంగ్త్ తగ్గినప్పుడు ఇలాంటి పెయిన్స్ అనేది వస్తాయి. సో వీళ్ళకి ఒకటే చెప్పేది ఏంటి అంటే ఫిజికల్ యాక్టివిటీ కొంచెం పెంచాలి. జనరల్ వాకింగ్ కానీ సింపుల్ వాకింగ్, ఒక 1 hour వాకింగ్ ఈజ్ ఎ గుడ్ ఎక్సర్సైజ్. నీ పెయిన్స్కి కానీ బ్యాక్ పెయిన్కి కానీ చాలా వరకు పనికి వస్తుంది. ప్లస్ ఈ ఎక్కువ సిట్టింగ్ జాబ్ ఉన్న వాళ్ళకి బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. వాళ్ళు స్ట్రెచ్చింగ్ కానీ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ కానీ రెగ్యులర్గా చేసుకోవాలి. అట్లీస్ట్ ఎక్కువ ఇప్పుడు మన ఐటీలో వర్క్ చేసే వాళ్ళు కానీ 8-9 hours వర్క్ చేసుకుంటారు. ఇలా 2-3 hours బైక్ డ్రైవ్ చేసే వాళ్ళందరికీ బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళు ఎర్లీ మార్నింగ్ చేసినప్పుడు ఒక 15-20 minutes ఎక్సర్సైజెస్ చేసుకుంటే చాలా వరకు పెయిన్ అనేది కంట్రోల్లోకి వస్తుంది. చాలా మంది చేసేది ఏంటంటే 1-2 minutes టాబ్లెట్ వేసుకోవడం, నొప్పి వచ్చే టాబ్లెట్ వేసుకోవడం, మళ్ళీ కంటిన్యూ చేయడం, ఇదే చేస్తా ఉంటారు. కామన్గా అదే చెప్తారు, బైక్ డ్రైవ్ చేస్తున్నాను అందుకే వస్తుంది అని అంటారు. బట్ ఇట్ ఈస్ మోర్ ఆఫ్ జనరలైజ్డ్గా వీక్నెస్, అంటే ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోవడం. ఈ యాక్టివిటీ తగ్గిపోవడం వల్ల జనరల్గా స్ట్రెంత్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో వీళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ఫిట్నెస్ అనేది కొంచెం పెంచుకోవాలి. సమ్ సార్ట్ ఆఫ్ యాక్టివిటీ, పొద్దున వాకింగ్ కానీ, జిమ్లో వర్కౌట్ చేసే వాళ్ళు కానీ, యోగా చేసుకునే వాళ్ళు కానీ ఎక్సర్సైజ్ చేసుకోవడం ఇస్ ఇంపార్టెంట్. సో ఓన్లీ టాబ్లెట్స్ వేసుకోవడం కానీ సరిపోదు. ఇంకొంతమందికి చాలా సన్ ఎక్స్పోజర్ తక్కువ ఉండడం వల్ల విటమిన్ డి డెఫిషియన్సీస్, B12 డెఫిషియన్సీస్ ఉంటాయి. సో దానివల్ల కూడా ఈ నొప్పులు వచ్చే అవకాశాలు అయితే డెఫినెట్గా ఉంటుంది. బట్ సప్లిమెంట్స్ తీసుకోవడంతో పాటు ఎక్సర్సైజ్ చేసుకోవడం ఇంపార్టెంట్. సార్ ఇక చూస్తే పూర్వకాలంలో పెద్దవాళ్ళు ఎవరో చెప్పేవారు సార్ మోకాళ్ళ నొప్పులు అనేది. బట్ ఇప్పుడు చిన్నపిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళ దగ్గర మనం వింటూ ఉంటాం, 4 మెట్లు ఎక్కాలంటే నొప్పి, కాలు నొప్పి అంటారు, మోకాళ్ళ నొప్పులు అంటారు కదా సార్. ఏంటి అంటే లైఫ్ చేంజ్ వల్ల ఇంత డిఫరెన్స్ వచ్చేసింది అంటారా? ఎందుకని ఈ మోకాళ్ళ నొప్పులు అనేది ప్రతి ఒక్కళ్ళ దగ్గర వింటున్నాం సార్? చాలా మంది అడిగే కామన్ క్వశ్చన్ ఇదే. ఇంతకు ముందు వాళ్ళు చాలా మంది కింద కూర్చునే వాళ్ళు, మేము ఇప్పుడు కూర్చోలేకపోతున్నాం అని. బట్ అందరికీ ఒకటే కామన్ ఆన్సర్ ఏంటి అంటే పూర్వకాలంలో ఇంట్లో కూర్చునే వాళ్ళు, ఇంట్లో కూర్చొని ఓన్లీ సినిమా చూసుకునే వాళ్ళు, సీరియల్ చూసుకునే వాళ్ళు చాలా తక్కువ. వాళ్ళు కంటిన్యూస్గా యాక్టివిటీలోనే ఉంటారు. పొద్దున్న లేచినప్పటి నుంచి బయటకు వెళ్ళడం, పని చేసుకోవడం, ఏదో ఒక రకంగా ఆన్ దేర్ ఫీట్ వాళ్ళు ఉంటారు. సో అలాగా వాళ్ళకి ఏంటంటే ఓవరాల్ ఫిట్నెస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. వాళ్ళ మోకాలు ముట్టుకున్నా కూడా గట్టిగా ఉంటుంది. అంటే ఆ మజిల్, మోకాలు చుట్టూ ఉండే మజిల్ ఏదైతే ఉంటుందో దాంట్లో చాలా బలం ఉంటుంది. సో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. సో వాళ్ళకి ఇప్పుడు మెయిన్గా ఏంటంటే మోకాలు చుట్టూ ఉండే మజిల్లో స్ట్రెంత్ తగ్గిపోతే జాయింట్లో ఉండాల్సిన గ్యాప్ అనేది మెల్లగా తగ్గిపోతూ వస్తుంది. సో ఆ వీక్నెస్ ఈజ్ అదొక కాజ్. మనకి జాయింట్లో ఆ ప్రెషర్ పడడం వల్ల అరుగుదల స్టార్ట్ అవుతా ఉంది. పూర్వకాలంలో మీరు చెప్పినట్టు వాళ్ళకి కంప్లీట్గా యాక్టివిటీ, చాలా ఫ్రీక్వెంట్గా యాక్టివిటీ ఉండడం వల్ల వాళ్ళకి చాలా స్ట్రెంత్ ఉండేది. వాళ్ళు 5 kilometers 10 kilometers ఈజీగా నడిచేవారు. ఇప్పుడున్న పరిస్థితిలో 1 kilometer వాక్ చేయమంటే మళ్ళీ నాకు నొప్పులు వస్తున్నాయని చెప్పి ఆపేస్తారు. దట్ ఈస్ అ సైన్ ఆఫ్ వీక్నెస్ మళ్ళీ. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే స్ట్రెంథనింగ్. ఇప్పుడు మళ్ళీ అదే, ఇప్పుడు ఎంత ఫిజికల్గా యాక్టివ్గా ఉంటే అంత మంచిగా ఉంటుంది, అరుగుదల కూడా అంత లేట్ అవుతుంది. సో ఒకవేళ ఎర్లీ స్టేజ్ ఆఫ్ ఆర్థరైటిస్ వచ్చినా కూడా మనం చెప్పేది సొల్యూషన్ కూడా అదే. మీరు వాకింగ్ చేయండి, స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి మోకాలు చుట్టూ, క్వాడ్రిసెప్స్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అని అంటాం, మోకాలు చుట్టూ ఉంటాయి. ఈ ఎక్సర్సైజెస్ వల్ల సర్జరీకి ముందు కానీ సర్జరీ తర్వాత కానీ ఈ ఎక్సర్సైజ్ వల్ల రిజల్ట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో ఒకవేళ ఎర్లీ స్టేజ్ ఆఫ్ ఆర్థరైటిస్ ఉంది, స్టేజ్ 1-2లో ఉన్నాము, స్టేజ్ 3లో ఉన్నాము, స్టేజ్ 4కి వెళ్ళాలని అనుకోవట్లేదు, వాళ్ళకి కూడా సొల్యూషన్ ఇస్ ఎక్సర్సైజెస్. ఫిజికల్గా ఎంత యాక్టివ్ ఉంటారో, మెయింటైనింగ్ ఎ హెల్తీ వెయిట్. సో మన జాయింట్ మీద పడే వెయిటే మన మోకాల మీద కూడా పడుతుంది. సో కింద కూర్చొని లేవడం వల్ల మన బాడీ వెయిట్కి 3 times వెయిట్ మన మోకాలు తీసుకోవాలి. సో ఈ మజిల్ లోపల వెయిట్ లేనప్పుడు, స్ట్రెంత్ లేనప్పుడు, అంత బరువు మోకాల మీద పడినప్పుడు జాయింట్ మెల్లగా
కొలాప్స్ అవుతూ ఉంటుంది. అట్లానే రిపీటెడ్ ఎపిసోడ్స్ ఇట్లా రిపీటెడ్గా అయినప్పుడు లోపల మోకాలు అరిగిపోతూ ఉంటుంది. దాన్ని ఆస్టియోఆర్థరైటిస్ అని పేరు చెప్తారు. సో పూర్వకాలంతో కంపేర్ చేసుకుంటే మన ఫిట్నెస్ లెవెల్స్ ఇస్ వన్ ప్రైమరీ రీజన్. అండ్ ఇప్పుడున్న వాళ్ళలో హెల్దీ వెయిట్ అనేది మెయింటైన్ చేయట్లేదు చాలా వరకు. సో చాలా ఫర్ సమ్ రీజన్స్ మన ఈటింగ్ హ్యాబిట్స్ కానీ ఫిజికల్ యాక్టివిటీస్ తగ్గిపోవడం వల్ల హెల్దీ వెయిట్ అనేది చాలా తక్కువ మందిలో చూస్తాం. అండ్ వాళ్ళలోనే మోకాలు నొప్పులు కూడా ఎక్కువగా రిపీటెడ్గా చూస్తాం. సో మెయింటైనింగ్ హెల్దీ వెయిట్, మెయింటైనింగ్ హెల్దీ అంటే ఒక రకంగా హెల్దీ వెయిట్ మెయింటైన్ చేసుకోవడం, ఫిట్నెస్ ప్లాన్ మెయింటైన్ చేయడం, ఫిజికల్గా యాక్టివ్ ఉండడం, ఇవన్నీ విల్ ప్రివెంట్ నీ పెయిన్స్. సార్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ వల్ల ఏమైనా ప్రాబ్లం ఉంటుందా? అది రికవరీ ఎలా ఉంటుంది సార్ అసలు? సో నీ రీప్లేస్మెంట్ సర్జరీ వాళ్ళ గురించి చాలామంది భయపడతా ఉంటారు, చాలా అపోహలు ఉంటాయి. బట్ ఇప్పుడున్న టెక్నాలజీ వల్ల చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చేసాయి. ఇట్ హాస్ బికమ్ ఎ వెరీ సింపుల్ సర్జరీ, ఇట్ హాస్ బికమ్ ఎ వెరీ కామన్ సర్జరీ. సో ఇప్పుడు దానివల్ల ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అని అడుగుతారు. బట్ ఆల్రెడీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ ఆపరేషన్ చేస్తాం. అది చేయించుకోకపోతే ఇంకా వాళ్ళు ఫిజికల్గా చాలా తగ్గిపోతుంది. స్టేజ్ 4 ఆర్థరైటిస్ ఉంటుంది, వాళ్ళు 10 నిమిషాలు కూడా నడవలేనని అంటారు. సో అలాంటి పేషెంట్స్కి మెల్లమెల్లగా వాళ్ళు వెయిట్ పెరుగుతూ ఉంటుంది, బీపీ షుగర్ అన్ని కంట్రోల్ తప్పుతూ ఉంటాయి, హార్ట్ మీద లోడ్ పడుతూ ఉంటుంది. అలాంటి పేషెంట్స్ వాళ్ళు 60 ఇయర్స్ ఉంటారు. వాళ్ళకి ఇవన్నీ ఎంత కంట్రోల్లో ఉంటేనే వాళ్ళంతా ఫిజికల్గా యాక్టివ్ ఉంటారు, హెల్దీగా ఉంటారు. సో అది మన ప్రైమరీ టార్గెట్ ఆఫ్ నీ రీప్లేస్మెంట్ ఇస్ పేషెంట్ ఎంత యాక్టివ్గా ఉంచితే అంత మంచిదని చెప్తాం. సో నీ రీప్లేస్మెంట్ ఆపరేషన్ గురించి అంతా భయపడాల్సిన అవసరం అయితే లేదు. బెడ్ రెస్ట్ అనే కాన్సెప్ట్ అనేది ఉండదండి. నీ రీప్లేస్మెంట్ ఆపరేషన్ చేసిన వెంటనే నెక్స్ట్ డే నుంచి పేషెంట్ లేచి నడవడం స్టార్ట్ చేస్తారు.